పత్తిలో మొదటి పిచికారీ విషయానికి వస్తే చాలామంది రైతులు మోనాసిపేట్, రీజెంట్ తప్పుడు లాంటివి పిచికారీ చేస్తూ ఉంటారు. ఇలా పిచికారీ చేయడం ద్వారా మీకు కేవలం 10 రోజులు పనిచేస్తాయి. తర్వాత మళ్ళీ మీకు రెండో పిచికారీ అవసరం అవుతుంది. మీకు ఇక్కడ డబ్బు పోతుంది, అలాగే సమయం కూడా పోతుంది. మీరు కనుక 20 రోజులకు ఒకసారి పిచికారీ చేస్తే మీ పంటకు 20 రోజులు రక్షణ ఇచ్చే మీకు మందులు దొరుకుతాయి. అటువంటి మందులు మీరు పిచికారీ చేసుకోవాలి. మీకు ఈరోజు 2 కాంబినేషన్ చెప్పబోతున్నాను. ఖచ్చితంగా మీ పంటకు 20 రోజుల పాటు రక్షణ ఇస్తాయి, మీ పంటను 20 రోజుల వరకు కాపాడుతాయి. అటువంటి కాంబినేషన్ మీరు పిచికారీ చేసుకోవాలి. మొదటిది వచ్చేసి స్పినోసాట్ 2.5% ఎస్సీ ఫార్మేషన్ మీకు మార్కెట్లో దొరుకుతుంది. సిన్సెర్ అనే పేరు పైన దొరుకుతుంది. దీంట్లో కాంబినేషన్గా మీరు స్టెరిఫీ మందును పిచికారీ చేసుకోవాలి. ఇది వచ్చేసి తెల్లదొమ్మ, పచ్చదొమ్మ, పేను బంకలను సమర్థవంతంగా నివారిస్తుంది. మొక్కలు ఏపికి పెరుగుతాయి, సైడ్ కొమ్మలు ఎక్కువ వస్తాయి. రెండోది వచ్చేసి మినెక్స్ట్రా ఎక్స్ట్రా, ఎంసీ ఎక్స్ట్రా. ఇది వచ్చేసి తెల్లదొమ్మ, పచ్చదొమ్మ, పేను బంకలను నివారించి మొక్కలు ఏపికి పెరిగేకి, అలాగే సైడ్ కొమ్మలు ఎక్కువ వచ్చేకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఈ మందులు పిచికారీ చేయడం ద్వారా. కాబట్టి రైతు సోదరులు ఎక్కడ ఉన్నా ఈ రెండిట్లో ఉన్న ఒక కాంబినేషన్ ఎంచుకొని మీరు మొదటి పిచికారీ చేసుకోవాలి. మీకు నాణ్యమైన పంట రావాలి. మా కంటెంట్, మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.